నన్నందరూ అసలు స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి ఏదన్నా రీజన్స్ ఒక 5, 6 చెప్పమంటే ఫెయిల్ అవ్వడానికి చెప్దాం సార్. ఫెయిల్ అంటే మేమందరం అలాంటి తప్పులు చేసి అంతా నేర్చుకున్నది. తర్వాత ఈ కోచింగ్‌లని అవి ఇవి వాటి వల్ల నేర్చుకున్నది. 5 ఎమోషన్స్ ఫియర్, ఫోమో, గ్రీడీ, బోర్ కొట్టి ట్రేడింగ్ చేయడం, లేదంటే ఓవర్‌గా ట్రేడింగ్ చేయడం. ఈ 5 రకాలటువంటి తప్పులు మాక్సిమం ప్రతి ట్రేడర్ చేసి డబ్బులు లూజ్ అవుతారు. మళ్ళీ చెప్తున్నా, ఫియర్, గ్రీడీ, ఫోమో, బోర్ కొట్టడం, లేదంటే నేను ట్రేడింగ్లోనే ఉండాలి అనేటటువంటి వాడి బోర్డమ్ని ఫిల్ చేసుకోవడం, ఓవర్ సైజ్ చేసి ఎక్కువ డబ్బులు రావాలి అనుకోవడం, ఓవర్ సైజింగ్. ఈ 5టిని కనుక తప్పించుకోగలిగితే, ఈ 5టిని తప్పించుకొని మరి ఇంకో 5టిని అలవాటు చేసుకోవాలి మనం. ఈ 5టిని వదిలేయాలి, ఇంకో 5టిని అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి, ఫిక్స్డ్ టైం టు ట్రేడ్ అలవాటు చేసుకోవాలి, ఫిక్స్డ్ టైం టు ఎగ్జిట్ అలవాటు చేసుకోవాలి. ఈ కనుక నేను ట్రేడ్లో కనుక ఫెయిల్ అయ్యాను అంటే ఖచ్చితంగా నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా అనేది ముందుగానే సిస్టంలో మీరు ఎంటర్ చేసి ఉండాలి. స్టాప్ లాస్ షుడ్ బి ఇన్ యువర్ సిస్టమ్, నాట్ ఇన్ యువర్ మైండ్. 5 ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉండాలి. ఇది ఈ 5టిని, ఈ 5 నెగిటివ్స్ని, ఈ 5 పాజిటివ్స్తో కనుక మీరు ఫిల్ చేయగలిగి, ఓపిక్గా నేర్చుకోగలిగి, ఎవరో ఒక మెంటర్షిప్లో కనుక వర్క్ చేయగలిగితే స్టాక్ మార్కెట్లో ఉన్నంత మనీ వేరే ఏ సెక్టార్లోనూ లేదు. థ్యాంక్ యూ.